హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోమమ్ నౌ. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మా ఇంటి ఉగాది బ్లాగ్తో. ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దీన్ని మా అమ్మ వాళ్ళు అంటారు బేవు బెల్ల. షడ్రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడితో మన తెలుగు సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తాను. మరి మా ఇంట్లో నేను ఎలా చేశాను ఉగాది పచ్చడిని చూసేద్దామా? వేపపువ్వు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, ఉప్పు, కారం, రా మ్యాంగో వగరు, ఈ 6 రుచులతో కలిపి మనం ఉగాది పచ్చడి చేసేద్దాం. నేను మా ఉగాది పచ్చడిని ఇలా చేసుకుంటున్నాను, చూసేయండి. నానపెట్టిన బాదాన్ని పొట్టు తీసి అలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే నానపెట్టిన ఖర్జూరాన్ని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా నానపెట్టుకొని ఇందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు చేదు, నా లైఫ్లో నేను చేదు తక్కువగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వేప పువ్వు వేసుకున్నాను. అలాగే మిగతా రుచులను కూడా అలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పుల పొంగు కూడా వేసుకొని కొంచెం నీళ్లు కలుపుకున్నాం. అంతే, ఉగాది పచ్చడి రెడీ. పండగ అనగానే మనకు గుర్తుకొచ్చేది వంటకాలు. చూసేద్దాము మా అమ్మ ఏం చేసిందో. మామిడికాయ చిత్రాన్నం, అబ్బో నాకు ఎంత ఇష్టమో ఇది. ఇప్పుడు వంకాయ ఆలు మునక్కాయల కర్రీ, అబ్బా బాగుంటుంది కాంబినేషన్. వైట్ రైస్, పచ్చాల చారు, అప్పడాలు. ఇంకా ఇటువైపు చూస్తే మా అమ్మ నాన్న కుడుములు చేస్తా ఉన్నారు. మా అమ్మకి మా నాన్న అదిగో హెల్ప్ చేస్తా ఉన్నారు. చూద్దాం ఎలా చేస్తారో వీళ్ళు కుడుములు. సరే, ఇప్పుడు మా అమ్మ ఎలా కుడుములు చేస్తుందో మా నాన్న ఎలా చేస్తున్నాడో చూద్దాం. మా అమ్మ పర్ఫెక్ట్ అబ్బా. ఇదిగోండి మా అమ్మ చేసిన కుడుములు ఎంత నీట్గా ఉన్నాయో. ఇదిగోండి మా నాన్న చేస్తున్నారు, ఏదో హెల్ప్ చేస్తున్నారు కదా, ఓకేలేండి. ఇప్పుడు నేను ఒక చేయి వేద్దాం వీళ్ళకు అనేసి కుడుములు వేయించుతున్నాను. ఇప్పుడు టెంపుల్లో ఎడ పెట్టడానికి నేను చేసిన ప్రసాదాన్ని ఒక క్యారియర్లో ప్యాక్ చేస్తా ఉన్నానండి, చూడండి. అలా టెంపుల్కి కావాల్సినవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసాను. ఇప్పుడు ఇంట్లో కూడా నైవేద్యం పెట్టేసి మా నాన్న పూజ చేస్తా ఉంటుంది. Now it's time to go temple. దాన్ని తీసుకొచ్చి అంతా కలిపేసి మా నాన్న నాకు ఎప్పటిలాగా ఇప్పుడు కూడా ముద్దలా పెట్టాడు. ఆహా, ఆ రుచి ఎంతో బాగుందో. సరే, ఇప్పుడు నేను ఉగాది పచ్చడి టేస్ట్ చేసేస్తాను. బాగా ఆకలిగా ఉంది, తినేద్దాం. ఇప్పుడు తర్వాత వేరే చూసుకుందాం. సో అప్పుడే సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు నా హస్బెండ్ అలా బయటికి వెళ్దామంటే అలా వచ్చానండి, ఎక్కడైనా టెంపుల్కి వెళ్దాము అని.
చాలా బాగా జరిగిందండి దర్శనం. ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం. ఈ విధంగా మా ఉగాది గడిచింది. సో ఈ వీడియోని ఇప్పటితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్.